హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మహిళలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైతే టైలరింగ్ నేర్చుకొని ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ఆ స్కీమ్ గురించి మీకు ఇవాళ చెప్పబోతున్నాను. ఆ స్కీమ్ పేరు వచ్చేసి ఇందిరమ్మ మహిళా శక్తి తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది కదా, ఓ స్విమ్మింగ్ మిషన్ అప్లికేషన్ ఫామ్. అంటే మీకు గవర్నమెంటే మీకు ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కొద్దిగా హెల్ప్ అయితే చేయనుంది. సో ఆ స్కీమ్ గురించి మీకు ఇవాళ చెప్పబోతున్నాను. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఇందిరమ్మ మహిళా శక్తి కింద మీరు అప్లై చేసుకున్నది అంటే మీకు గవర్నమెంట్ అనేది కొద్దిగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసే అవకాశం ఉంది. సో అందుకోసం దయచేసి ఎవరైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు, టైలరింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నారో, స్విమ్మింగ్ మిషన్ ఈ టైలరింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే దీని కింద అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒకటి చెప్తున్నాను, ఒక ప్రధానమైన ఒక కండిషన్ ఉంది. మెయిన్ కండిషన్ అనేది నేను లాస్ట్లో చెప్తాను, దయచేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలో చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అడుగుతుంది. నేమ్ దగ్గర నేమ్ ఇవ్వండి. సో ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ ఇవ్వండి. కానీ నేమ్ మాత్రం ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా ఇవ్వండి. మళ్ళీ వేరే డిఫరెంట్గా అయితే మాత్రం రిజెక్ట్ అవుతుంది మీ అప్లికేషన్. రేషన్ కార్డ్ అనేది మీరు ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే. రూరలా అర్బనా? రూరల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, విలేజ్లలో నివసిస్తున్నారా? అర్బన్ అయితే పట్టణాలు అంటే మీ అందరూ తెలుసు, హైదరాబాదు, వరంగల్, ఖమ్మం ఎలాంటి సిటీలు ఉంటాయో అట్లాంటి వాటిలో. ఇక రూరల్ అంటే విలేజ్లు, గ్రామాలు. సో ఫాదర్ నేమ్, మా హస్బెండ్ నేమ్ ఏది ఉంటే అది అప్లై చేయండి, ఎంటర్ చేయండి. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, అంటే మీ ఆదాయం గురించి ఏమన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఖచ్చితంగా నేను అదే చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పాను కదా. సో దాని నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కడ ఎలా ఇచ్చారో దాని ప్రకారం ఇక్కడైతే ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంచుకోండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీరు ప్రీవియస్గా నేను ఏదో ఓల్డ్ ఒక 1990 బిఫోర్ పుట్టిన అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది, యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో దాని తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీరు అన్మ్యారీడా మ్యారీడా అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కేటగిరీ ఉంది, డిసిట్యూడ్ అనే డిసేబుల్డ్, ఆర్ఫాన్స్, సింగిల్. సో మోస్ట్లీ సింగిల్ ఉంటారు, డిసేబుల్డ్ ఉంటారు, ఆర్ఫాన్స్ ఉంటారు. ఈ డిసిట్యూడ్ నాకు కూడా ఐడియా లేదు ఫ్రెండ్స్, మీకు ఎవరైనా తెలిస్తే చెప్పండి. బట్ సింగిల్ అంటే మీరు మ్యారేజ్ చేసుకోకపోతే సింగిల్ అని అయితే ఎంటర్ చేయండి, ప్రాబ్లం లేదు. అంటే సింగిల్గా జీవిస్తే మాత్రం ఏం కాదు, ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ. అండ్ మొబైల్ నెంబర్ అయితే మీకు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, ఎందుకంటే మొబైల్కే మీకు అప్డేట్స్ మాత్రం వస్తాయి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చినా ఓకే, ఇవ్వకున్నా ఒకటే. రిలీజన్ మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ముస్లిమా, సిక్కా, బుద్ధిస్టా, పార్సీసా, జైన్సా అనేది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం అయితే మీకు 5th క్లాస్ అబవ్ ఉండాలి. టైలరింగ్ ట్రైనింగ్ అండర్గాన్ త్రూ, అంటే మీరు ఎక్కడ టైలరింగ్ నేర్చుకున్నారని చెప్పాలి. గవర్నమెంటా లేకపోతే TGMFSA, అదర్స్ అంటే ఏం లేదు, మీరు ఓన్గా నేర్చుకుంటే మాత్రం ఓన్ కానీ. సో అడ్రస్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్, అంటే మీ అడ్రస్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ప్రజెంట్ మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ అడ్రస్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయండి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వస్తే మీ డిస్ట్రిక్ట్ ఎంచుకోండి. దాని తర్వాత కాన్స్టిట్యూన్సీ వస్తుంది, కాన్స్టిట్యూన్సీ ఎంచుకోండి. మండల్ ఎంచుకోండి. ఇప్పుడు సపోజ్ నేను వరంగల్ ఎంచుకుంటాను. దాని తర్వాత కాన్స్టిట్యూన్సీ వచ్చేసి నేను వర్ధనపేట ఎంచుకున్నాను. మండలం వచ్చేసి ఎక్కడైతే చూపిస్తుందో అది ఎంచుకుంటున్నాను. పంచాయతీ వచ్చేసి పంచాయతీ ఎంచుకుంటున్నాను. పిన్ కోడ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి, డోర్ నెంబర్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ యాజ్ పర్ ఆధార్, అంటే మీరు ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా మాత్రం ఎంటర్ చేయండి, మళ్ళీ వేరే డిఫరెంట్ మాత్రం ఎంటర్ చేయకండి. ఇక్కడ మాత్రం అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ మీన్స్ మీ రిలీజియన్ సర్టిఫికేట్, సిక్కా, బుద్ధిస్టా, జైన్సా, పార్సీసా, ముస్లిమ్సా అది. అలాగే టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, ప్రాబ్లం అయితే లేదు. ఉంటే ప్రాబ్లం అంటే మీరు ప్రైవేట్గా నేర్చుకున్నప్పుడు మనకి ఎక్కడ ఇవ్వరు కదా, సో అలాంటప్పుడు ఏం ప్రాబ్లం లేదు, అప్లోడ్ చేయకుండా ఏం కాదు. బట్ అది 1 MB బిలో ఉండాలి, 50 KB ఎబవ్ ఉండాలి. అది కూడా JPG PNG ఫార్మాట్లో మాత్రమే తీసుకుంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వండి. ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు, ప్రివ్యూ చూసుకుంటే మనం ప్రివ్యూ చూసుకొని కనుక చేంజెస్ చేసుకోవాలని చేసుకోవచ్చు. బట్ నేను ఒకటి లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్కి, అది కూడా మైనారిటీస్ మీన్స్
ఎవరైతే ఇక్కడ రిలీజన్ ఉంది కదా, రిలీజన్ చూపించిన వాళ్ళకు మాత్రమే, హిందూస్కి అయితే కాదు. ఇక్కడ ముస్లింలు, సిక్కులు, బుద్ధులు, పార్సీస్, జైన్స్ ఉన్నారు. సో వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. ఎవరికైతే హిందూలో ఉండి వాళ్ళు మహిళలు ఉంటారో వాళ్ళకు మాత్రమే కాదు. సో ప్లీజ్ దయచేసి అది గుర్తుపెట్టుకోండి. అందుకే మీకు చెప్తున్నాను, అందుకోసం దయచేసి చివరి వరకు చూడమని కూడా. సో ఇట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు అప్లై చేయడం రాకపోతే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చేస్తాను. బట్ సర్వీస్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అవుతాయి. సో ఇది మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి, చాలామందికి అయితే ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.